వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, భారతదేశంలో ప్రతి ఏటా సుపరిపాలన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? చూడండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చి డిసెంబర్ 25. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకుని సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తారు? చూడండి, ఆప్షన్స్ వచ్చి పివి నరసింహారావు, లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్పేయి, సర్దార్ వల్లభాయ్ పటేల్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి అటల్ బిహారీ వాజ్పేయి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి సి. నెక్స్ట్ క్వశ్చన్, సుపరిపాలన సూచిక జీజీఐను రూపొందించే కేంద్ర ప్రభుత్వ విభాగం ఏది? ఆప్షన్స్ వచ్చి నీతి ఆయోగ్, గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి ఆప్షన్ వచ్చి పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ, ఫోర్త్ ఆప్షన్ వచ్చి మనకి ఆర్థిక శాఖ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సి ఆప్షన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ సి, పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సుపరిపాలన సూచిక 2020-21 ప్రకారం గ్రూప్ ఏ రాష్ట్రాలలో మొదటి స్థానం ఏది? ఆప్షన్స్ వచ్చి మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈశాన్య మరియు కొండ ప్రాంత రాష్ట్రాల విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ వచ్చి సిక్కిం, మిజోరాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి హిమాచల్ ప్రదేశ్, సి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, క్రింది వాటిలో సుపరిపాలన సూచికలోని 10 రంగాలలో లేని రంగం ఏది? ఆప్షన్స్ వచ్చి పౌర కేంద్రిత పాలన, సెకండ్ ఆప్షన్ పర్యావరణం, థర్డ్ ఆప్షన్ వచ్చి రక్షణ రంగం, నెక్స్ట్ ప్రజారోగ్యం. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి రక్షణ రంగం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, 28వ నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? ఆప్షన్స్ వచ్చి న్యూఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో సుపరిపాలన సూచికలో ఏది అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్స్ వచ్చి పుదుచ్చేరి, చండీగఢ్, ఢిల్లీ, లక్షద్వీప్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కోరింగ వన్యప్రాణి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, అతిపెద్ద వృత్తాకార రాతి చిక్క మడుగు ఎక్కడ కనుగొనబడింది? ఆప్షన్స్ వచ్చి కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, క్రీడా రంగంలో జ్యోతి ఎర్రాజీకి ఉన్న ముద్దు పేరు ఏంటి, నిక్ నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, గోల్డెన్ గర్ల్, విశాఖ ఎక్స్ప్రెస్, హార్డిల్స్ స్టార్, తెలుగు వెలుగు. ఎర్రాజీకి వచ్చి ముద్దు పేరు వచ్చి విశాఖ ఎక్స్ప్రెస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి విశాఖ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, భారత హార్డిల్ క్వీన్గా ప్రసిద్ధి చెందిన తెలుగు అథ్లెట్ ఎవరు? ఆప్షన్స్ వచ్చి కరణం మల్లేశ్వరి, జ్యోతి ఎర్రాజీ, పివి సింధు, అంబటి రాయుడు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి జ్యోతి ఎర్రాజీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న భారతీయ నగరం ఏది? ఆప్షన్స్ వచ్చి న్యూఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, విశాఖపట్నం డిక్లరేషన్ 2025 దేనికి సంబంధించింది? ఆప్షన్స్ వచ్చి సముద్ర భద్రత, సెకండ్ ఆప్షన్ డిజిటల్ పరివర్తన మరియు ఈ గవర్నెన్స్, నెక్స్ట్ ఆప్షన్ పర్యావరణ పరిరక్షణ, ఫోర్త్ ఆప్షన్ వచ్చి అంతరిక్ష పరిశోధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి డిజిటల్ పరివర్తన మరియు ఈ గవర్నెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.